దేశవ్యాప్తంగా వేలాది కోట్ల మోసం చేస్తున్న క్యూనెట్ మరియు వియాన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ పైన ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీసు సిసిఎస్ పోలీసు దాదాపు 30 చోట్ల రేడ్ చేయడం జరిగింది. మన రాష్ట్రం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో రేడ్ చేసి దాదాపు 32 మంది అరెస్ట్ చేయడం జరిగింది. అందరు కూడా తెలుసు, క్యూనెట్ అనే కంపెనీ ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్ కంపెనీ. అది ఫ్రంట్ ప్రొడక్ట్స్ పెడుతుంది. సో ఇది ఒక ప్యూర్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ కంపెనీ. ప్రొడక్ట్ మాత్రం ముందు చూపిస్తుంది, వెనక మాత్రం ఒక మనీ సర్క్యులేషన్ స్కీము, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీము, పిరమిడ్ స్ట్రక్చర్ ఉన్న బిజినెస్ స్కీము. దేశవ్యాప్తంగా వందలాది కేసున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 68 కేసున్నాం. హైదరాబాద్లో 22 కేసున్నాం. ఈ మధ్యలోనే మనము 4 కేసు కట్టడం జరిగింది. మన సిసిఎస్లో 4 కేసు కట్టిన తర్వాత ఒక లాస్ట్ మంత్ 18th రోజు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టడం జరిగింది. ఎందుకంటే దీంట్లో చాలా వేలాది కోట్ల మోసం ఉంది. ప్లస్ చాలా చోట్ల కూడా మనము అక్యూజ్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. చాలా టెక్నికల్ డాటా కలెక్ట్ చేయాలి. మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉండడంతో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టడం జరిగింది. మన జాయింట్ సిపి ఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో ఆయన సూపర్విజన్లో ఒక సిట్ ఫామ్ చేసి చైతన్య కుమార్ మన డీసీపీ డిడి, మన కె వెంకటలక్ష్మి డీసీపీ అడ్మిన్, మన హరీష్ కుమార్ ఏసీపీ, మన నరసింహారెడ్డి, రాఘవేంద్ర ఇన్స్పెక్టరు, అనిల్ కుమార్, రవికుమార్, దేవా సురేష్ అని చెప్పి 3 ఎస్ఐజు, మళ్ళీ అదేవిధంగా మన డీసీపీ అరవింద్ సైబర్ క్రైమ్స్. ఎందుకంటే చాలా డాటా, చాలా మనము వాన్ హెల్ప్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళందరూ కలిసి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము మనము ఫామ్ చేయడం జరిగింది. అది అయిన తర్వాత మొత్తం మనము ఈ కేసు ఎక్కడ, ఏమో, ఎట్లా మోసం చేస్తున్నారు అని చెప్పి తెలుసుకొని మనము ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఈ 1 month ఇన్వెస్టిగేషన్లో చాలా విషయం బయట రావడం జరిగింది. సో అందుకు ఈరోజు 5 ప్లేసు, ముఖ్యంగా మన హైదరాబాద్లో, వరంగల్లో, నంద్యాల్లో, బెంగళూరులో, విశాఖపట్నంలో దాదాపు 27 లొకేషన్స్లో 30 టీమ్స్తోని 32 మందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. సో అట్లానే అందరు కూడా తెలుసు, అక్టోబర్ నెలలో సిద్దిపేటలో ఒక సూసైడ్ కావడం జరిగింది. మన గౌరారాం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. మన హరికృష్ణ అనే ఒక బాధితుడు, ముఖ్యంగా ఆయన వేలూరు విలేజ్ చెందినవాడు, వరగల్ మండలు. సో దాంట్లో కేసులో క్లియర్ కట్ ఇది ఒక స్కాము, చాలామంది మోసం చేస్తున్నారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నారని చెప్పడం జరిగింది. సో ఈ ఒక ఇన్వెస్టిగేషన్లు కూడా అదే తేలింది. చాలామంది అమాయకులకు ఇదేదో ప్రోడక్ట్ ఉంది, ముఖ్యంగా మన ఐటీ కారిడార్లో ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్లో ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, మీ అందరూ కూడా మంచి ఉద్యోగం వస్తుందని చెప్పి వాళ్ళు చాలా మోసం చేయడం జరిగింది. సో ఈ ఒక ఆయన చాలా క్లియర్ కట్ ఒక సూసైడ్ నోట్ కూడా రాసేశారు ఈ స్కీమ్లో. నాకు ఎంతలో ఆలోచించినా నాతోని కావడం లేదు. రోజుకు సమస్యను పెంచుకోవడం జరుగుతుంది. ప్రతిదీ అబద్ధం చెప్పాల్సి వస్తుంది. నేను ఏది మొదలు పెట్టినా అందులో మోసపోవడము జరుగుతుంది. నా వల్ల నా చుట్టూ ఉండే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు ఏమో అర్థం కావడం లేదు. నేను చాలా ఆనెస్ట్ పర్సన్ను. ఆలోచించింది చాలా అబద్ధాలు ఆడుతున్న ఒక విభాగం, ఒక విధంగా చెప్తుంటే నేను చాలా దిగజారాల్సి వస్తుంది. సారీ టు ఎవ్రీవన్. క్యూనెట్ నన్ను మోసం చేశారు. వాళ్ళు చెప్పింది ఒకటి, అందులో చేసేది ఒకటి. నేను ఏ విధంగా బతకూడదు దానిని ఉదాహరణ నేనే. క్యూనెట్ ఇట్స్ ఎ స్కామ్. సారీ నేను అందరినీ మోసం చేస్తున్నాను, నా వల్ల కావడం లేదని చెప్పి చాలా అంటే చాలా క్లియర్గా ఆ సూసైడ్ నోట్లో చెప్పడం జరిగింది.
ఈరోజు మనకు వచ్చిన కేసులు కూడా చాలామంది ఐటీ ఎంప్లాయీసు ప్లస్ చాలామంది అన్ఎంప్లాయిడ్ కంప్లైంట్ ఇచ్చారు. చాలామంది బాధితులను కూడా మనము ఎగ్జామిన్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఇది చాలా సంవత్సరం నుంచి నడిచి వస్తున్న ఈ స్కీము. ప్రతి ఒక్క జనరేషన్ వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా, అంతకుముందు ఓన్లీ పెండెంట్స్ వాచెస్ అమ్మేవాళ్ళు, ఈరోజు చూస్తుంటే మళ్ళీ వెల్నెస్ ప్రొడక్ట్స్ వెళ్ళింది, ఇప్పుడు హనీ కూడా అమ్ముతున్నారు, బిస్కెట్స్ అమ్ముతున్నారు. సో ఏదో ఒక ప్రజలకి ఇది ఒక మంచి కంపెనీ అని చెప్పి చూపించడానికి ఇది చేస్తారు. వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ పేరు చెప్పరు వాళ్ళు ఎక్కడ కూడా. ఎందుకంటే మళ్ళీ మీడియాలో మీరు అంతకుముందు కూడా చాలా ఈ ఒక స్కామ్ని బయట పెట్టడానికి మీరు అందరూ కూడా బాగా సహకరించారు. మీ అంతా మెటీరియల్, మీ ఒక వీడియోసు అంతా పేపర్లో వచ్చింది, అంతా నెట్లో ఉండడంతో క్యూనెట్ కొడితే అన్ని పాత స్టోరీస్ వస్తామని చెప్పి అది అందుకు ఎవరు మొదటిగా ఎవరు కూడా ఈ కంపెనీ పేరు చెప్పరు. వీళ్ళు ఎవరెవరు మోటివేటర్స్ చేస్తున్నారు, రిక్రూటర్స్ ఉన్నారు, టీమ్ లీడర్స్ ఉన్నారు, మంచి బిజినెస్ ఆపర్చునిటీ, మంచి మీకు మంచి ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉంది. మీరందరూ కూడా ఐటీ ఎంప్లాయీస్, మీరు పెద్ద పెద్ద ఇల్లు కొనాలి, పెద్ద పెద్ద కార్ కొనాలంటే మీకు సెకండ్ ఇన్కమ్ కావాల్సింది, ఇది మీకు ఒక మంచి సెకండ్ ఇన్కమ్ అని చెప్పి చాలామంది ఇట్లా మోసం చేయడం జరిగింది. సో అంతకుముందున్న ఈ ఒక వాళ్ళు అంతకుముందుకి ఇప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అందరితోని నేను డిక్లరేషన్ తీసుకుంటున్నారు. ఏమంటే నేను స్వయంగా ఈ కంపెనీలో జాయిన్ అయినానని చెప్పి ఒక డిక్లరేషన్. అది కూడా ఎప్పుడు మనకు వాళ్ళంతా డబ్బులు కట్టిన తర్వాత ఇది అంతా చేస్తున్నారు. ఇట్లా నేను I am purchasing the above products on my own free will for the benefits of which I have read has been told and understood in full details. I am clearly told this business is related to network with beyond direct selling అని చెప్పి. సో వాళ్ళకు అంతా డబ్బులు కట్టిన తర్వాత మీరు ఈ ఒక ఇది చేస్తేనే మీరు ముందు కంటిన్యూ కావచ్చు అని చెప్పి వాళ్ళు ఈ ఒక విధంగా ఈ బాండ్ రాపించుకొని వాళ్ళు కాపాడుకోవడానికి ఒక ప్రయత్నము. ఎందుకంటే ఈ దేశంలో చాలా క్లియర్ ఉంది చట్టము, ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ 1978 చాలా అంటే చాలా క్లియర్ ఉంది. ఇది ఒక ప్రమోషన్ చేయడం కానీ, ఎన్రోల్మెంట్ చేయడం కానీ, వేరే వాళ్ళని రిక్రూట్ చేయడం కానీ మోసము, ఇది చట్ట విరుద్ధము. చాలా క్లియర్ కట్ చట్టం ఉంది. హైకోర్టు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా వీళ్ళందరూ కూడా ఇట్లానే ఒక్కొక్క జనరేషన్కి మోసం చేస్తున్నారు. ఏదో ఒక రకంగా వాళ్ళందరూ కూడా మభ్యపెట్టి చాలామందికి మోసం చేయడం జరుగుతుంది. సో ఈ వాచ్ పెండెంట్ నుంచి ఇప్పుడు క్రాకరీ సెట్కి వెళ్ళింది, ఇప్పుడు హనీకి వెళ్ళింది, వెల్నెస్ ప్రొడక్ట్స్కి వెళ్ళడం జరిగింది. చాలామంది ఈ ఐటీ ఎంప్లాయీస్ని ఈ ఎవరెవరు జాబ్ లేదు వాళ్ళందరూ కూడా టార్గెట్ చేసి మిడిల్ లెవెల్లో ఐటీ కంపెనీలో ఎవరెవరు ఉన్నారు, మిడిల్ లెవెల్ ఉన్న వాళ్ళు, కొంచెము అంత పెద్ద ఇన్కమ్ లేని వాళ్ళకి మీకు ఒక మంచి ఇది ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, మీరందరూ కూడా మంచి అమౌంట్ సంపాదించవచ్చు, మీరందరూ కూడా డబల్ ఇన్కమ్ వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ ఐటీ కంపెనీస్లో వాళ్ళ దగ్గర ఉన్న స్పేస్ కావచ్చు, ప్లస్ ఈ కోవర్కింగ్ స్పేసెస్ ఎక్కడ కూడా అవి వాడుతున్నారు. ముఖ్యంగా ఈ కాఫీ షాప్స్, ఎక్కడెక్కడ పెద్ద కంపెనీ కాఫీ షాప్స్ ఉన్నా అక్కడ పోయి వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. హైటెక్ సిటీలో కొండాపూర్లో మాదాపూర్లో ఎక్కువ జరగడం జరుగుతుంది. ఈ మధ్యలో వాళ్ళందరికీ ఏదో మభ్య పెట్టడానికి సండే కూడా కల్చరల్ ఈవెంట్స్, స్పోర్ట్స్, గేమింగ్ ఏరియాస్లో కూడా మీటింగ్ పెట్టి చాలామందికి వాళ్ళు మోసం చేయడం జరుగుతుంది. వీళ్ళని అందరూ కూడా ఎవరెవరు కొత్తగా రిక్రూట్ అయినారు వాళ్ళందరూ కూడా గోవా తీసుకెళ్ళడం జరుగుతుంది, కొంత ట్రిప్స్కి తీసుకెళ్తున్నారు, మలేషియా కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో వీళ్ళ టార్గెట్స్ కూడా కంపెనీలో ఎవరెవరు టీమ్ లీడర్స్ ఉన్నారు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఒకరు, లేదంటే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్, లేదంటే వాళ్ళ ఎవరెవరు దూరం ఉన్న ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా చేయడం జరుగుతుంది. సపరేట్ వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని వాళ్ళు ఈ ఒక స్కీము నడిపిస్తున్నారు. వీళ్ళు ఈ మధ్యలో ఇంకో చేసిందంటే మనకు ఎందుకంటే ఇన్కమ్ 3 lakhs 4 lakhs ఉన్న వాళ్ళకి ఇన్కమ్ రాదు, ఎందుకంటే మినిమం 5 to 10 lakhs కావాలి ఈ స్కీమ్ పెట్టాలంటే. వాళ్ళు ఎవరెవరు బ్యాంకర్స్తోని మాట్లాడి వాళ్ళకి లోన్స్ ఇప్పించడం జరుగుతుంది. కొంతమంది ఫిన్టెక్ కంపెనీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే వాళ్ళకు బ్యాంకర్స్తో సంబంధం ఉంటుంది, వాళ్ళు చెప్తే లోన్ ఇస్తారు, వాళ్ళు చెప్తే వాళ్ళు వింటారని చెప్పి వాళ్ళ ద్వారా ఫిన్టెక్ కంపెనీస్ మాట్లాడి వాళ్ళని అందరిని కూడా మనము వాళ్ళు లోన్ కూడా ఇప్పించడం జరుగుతుంది. దాంట్లో ఒక భాగంగా పృథ్వీ అనే ఒక వ్యక్తిని కూడా మనము అరెస్ట్ చేశాను. ఆయన మ్యాక్స్ పవర్ ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పి నడిపిస్తున్నారు. లోన్ అంటే మీకు 9% to 10% ఉంటుంది, బట్ ఈయనే 18% to 22% ఛార్జ్ చేసి వాళ్ళకు లోన్ ఇప్పిస్తున్నారు.
సో చాలామంది మోసపోతున్నారు. చాలామంది గ్రామీణ ప్రాంతం ఉన్న వాళ్ళకు వాళ్ళకు అంత సొమత లేకపోయినా ఈ లోన్ తీసుకొని చాలామంది నష్టపోతున్నారు. ఈ పృథ్వీ అనేవాడిని కూడా మనము అరెస్ట్ చేశాను. అట్లానే వీళ్ళు కారు విల్లాసు పెద్ద పెద్ద విల్లాస్ చూపించి వాళ్ళందరూ కూడా మభ్య పెడుతున్నారు. ప్లస్ ఈ మధ్యలో సోషల్ మీడియాలు కూడా చాలా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో ఈ అంతా చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ అందరు కూడా నేను కోరుతున్నాను, అందరు కూడా అలర్ట్ ఉండాలి. ముఖ్యంగా యూత్, చాలామంది యూత్స్ మోసపోతున్నారు. ఐటీ కంపెనీస్లో మోసపోతున్నారు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ అయిన కాగ్నిజెంట్, జెన్పాక్, యాక్సెంచరు, కాగ్నెము, ఇన్ఫోసిస్ చాలా అంటే చాలా ర్యాంపెంట్ ఉంది. ఎక్కడెక్కడ ఐటీ కారిడార్స్ ఉన్నావు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, పునా కావచ్చు, గుర్గాం కావచ్చు, బాంబే, ఢిల్లీ అన్ని చోట్ల కూడా చాలా ర్యాంపెంట్గా నడుస్తుంది. అట్లానే ఐటీ వాళ్ళకు కొంచెం ఫిక్స్డ్ ఇన్కమ్ కావడంతో వాళ్ళకు బ్యాంక్ వాళ్ళు కూడా లోన్ ఇవ్వడానికి ముందు వస్తున్నారు. అట్లానే కొన్ని చోట్ల ఎక్కడెక్కడ ఉద్యోగం దొరకలేదు వాళ్ళందరూ కూడా ఇది మంచి మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, మంచి బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పి మభ్య పెట్టడం జరుగుతుంది. చాలా ఇలాంటి కేసులోనే మనకు బాంబేలో మృదులా భాట్కర్ అని చెప్పి జడ్జ్ గారు చాలా అంటే చాలా క్లియర్ కట్ చెప్పడం జరిగింది. ఎప్పుడు 10 సంవత్సరం క్రితమే చెప్పింది. ద మోటో ఆఫ్ ద కంపెనీ sell more, earn more appears very attractive and innocuous. However, this motto is fully camouflaged. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మొత్తం ఒక మోసపూరిత ఒక స్కీము, మసిపోసి మారడికాయ చేసినట్లు అట్లానే చేస్తున్నారు. ఎందుకంటే తెలుసు పబ్లిక్ని ఎట్లానే మభ్య పెట్టాలని చెప్పి. ప్లస్ దిస్ కంపెనీ స్టాండ్స్ ఆన్ అ బేసిక్ స్టేట్మెంట్ దట్ పీపుల్ క్యాన్ బీ ఫూల్డ్. పబ్లిక్ అందరిని కూడా మభ్య పెట్టొచ్చమే ఒక దృఢ సంకల్పంతోనే ఈ ఒక కంపెనీ నడుస్తుంది. దస్ ద ట్రూ మోటో ఇస్ టు సెల్ మోర్, ఎర్న్ మోర్ బై ఫూలింగ్ పీపుల్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఎ చైన్ వేర్ ఎ పర్సన్ ఈస్ ఫూల్డ్ అండ్ దెన్ ఈస్ ట్రైన్ టు ఫూల్ అదర్స్ టు ఎర్న్ మనీ. వాళ్ళు అందరు కూడా ఏం చేశారు, ఫస్ట్ ఫూల్ కావడము, మళ్ళీ వేరే వాళ్ళని ఫూల్ చేయడము, అదే మెయిన్ లక్ష్యము. ఫర్ దాట్ పర్పస్ అంతకుముందు చెప్పినట్లు పెద్ద పెద్ద హోటల్లో వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు, స్టడీ అండ్ బిజినెస్ మెటీరియల్ ఇస్తారు, మీరు చాలా పెద్ద పెద్ద బుక్స్ ఇస్తారు, మీరు ఆకాశమే మీ హద్దు, మీకు అంతా వైకుంఠంలో ఇది చూపిస్తారు కదా, అట్లా అరచేతిలో వైకుంఠం చూపించినట్లు చేస్తారు వాళ్ళు. ప్రొవైడెడ్ విత్ జగ్లరీ ఆఫ్ వర్డ్స్, ప్రామిసెస్ అండ్ డ్రీమ్స్. Thus the deceit and the fraud is camouflaged under the name of e-marketing and business. The claim that the wellness products, that is the biodisc and cheap pendant, are medicinal and spiritual products are after all a matter of faith. It's a chain where a person is fooled and then is trained to fool others to earn money అని చెప్పి చాలా అంటే చాలా క్లియర్ కట్ చెప్పడం జరిగింది. మన సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్ చెప్పింది. ఇదంటే ఇది ఒక కురియన్ చాకో వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో చాలా ఇది ఒక మ్యాథమెటికల్ ఇంపాసిబిలిటీ. డబ్బులు సంపాదిస్తారు ఈ ఒక స్కీమ్ ద్వారా అనేది ఇట్స్ ఇంపాసిబుల్, మ్యాథమెటికల్ ఇంపాసిబిలిటీ. ఎవరు కూడా డబ్బులు సంపాదించరు. కింద ఉన్న వాళ్ళంతా బకరాలు అవుతారు, పైన ఉన్న వాళ్ళు ఎవరు షేర్ హోల్డర్సు, ఎవరు డైరెక్టర్సు, ఎవరు ఎండీసు వాళ్ళే లాభం పొందుతారు. కింద ఉన్న వాళ్ళందరూ కూడా బకరా. చాలా క్లియర్ కట్ చెప్పింది. పాల్ క్యాన్ బి రాబ్ టు పే పెట్రు. ఒకరిని దొంగిలించి ఇంకోటి వాళ్ళకి డబ్బులు ఇవ్వడము. దట్ ఈస్ ద మోటో ఆఫ్ ఆల్ ది స్కీమ్స్. సో పబ్లిక్ అందరూ కూడా అలర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నాను. దీంట్లో మన ఆఫీసర్స్ చాలా ఒక నెల నుంచి చాలా కష్టపడినారు. చాలామంది విట్నెసెస్ ఐడెంటిఫై చేశారు, చాలామంది డాక్యుమెంట్ కలెక్ట్ చేశారు. సిట్టు చాలా బాగా పనిచేసింది. ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ కావడం జరుగుతుంది. ఇంకా చాలామంది మనకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది విట్నెస్ ఇస్తున్నారు. మనకు కూడా వేరే కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ చేశాను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్రెడీ దీనిపైన కేసు ఉన్న వాళ్ళని కూడా అలర్ట్ చేసి ఇట్లా కేసు అని చెప్పి వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. సో ఈ ఒక్క కేసుని మనం ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. పబ్లిక్ అందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. క్యూనెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్యూర్ మనీ సర్క్యులేషన్ స్కీమ్. వాళ్ళు ఏదో మాట చెప్పినా మీరు నమ్మొద్దు. ఎవరో వచ్చి మీకు బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, మీరు సెకండ్ ఇన్కమ్ చేసుకోవచ్చు, మీరు ఏం లేదు ఒకరి నుంచి ఒకరిని జాయిన్ చేస్తే అవుతుందని చెప్పి మీరు చెప్తే నమ్మొద్దు. అట్లానే మీకు లోన్ ఇప్పించి మీకు ఇన్వెస్ట్మెంట్ చేపిస్తారంటే కూడా నమ్మొద్దు. లేదంటే చాలామంది మోసపోతారు. ఉన్న ఇన్కమ్ అంతా వాళ్ళు వచ్చే శాలరీ అంతా ఈ ఒక ఇంట్రెస్ట్ కోసమే సరిపోతుంది. చాలామంది ఇప్పుడు చూశారు కదా, హరికృష్ణ అనే వ్యక్తి ఆయన 5 లక్షల రూపాయలు మోసం కావడం జరిగింది. ఆయన కూడా ఏం కంపెనీ ఆయనకి ఏం చెప్పలేదు.
ఏ కంపెనీ చెప్పలేదు. తర్వాత తెలిసింది దానికి ఇది ఒక క్యూనెట్ కంపెనీ, ఇది ఇట్లా నడుస్తుందని చెప్పి ఆనకి అది ఆనకు మనసుకి ఒప్పుకోలేదనే. మళ్ళీ వేరే వాళ్ళకి ఎట్లా మోసం చేస్తారని చెప్పి చివరిగా ఆయన ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చింది. సో ఎంతోమంది మానసికంగా చాలా ఒక ఎగోనికి గురి అవుతున్నారు. సో ప్రజలు ముఖ్యంగా ఈ పేరెంట్స్ ఉన్న వాళ్ళు అందరు కూడా ఐటీ కంపెనీస్ అందరు కూడా రాయడం జరుగుతుంది. ఐటీ కంపెనీ వాళ్ళకి ఇలాంటి మీ దగ్గర స్కీమ్స్ నడుస్తున్నావు, మీరందరూ కూడా చాలా జాగ్రత్త ఉండాలి, మీ ఎంప్లాయీస్ కూడా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కేసులు ఇన్వాల్వ్ అయితే ఆ కంపెనీ పేరు కూడా వస్తుంది. ఈరోజు కాగ్నిజెంట్ కావచ్చు, జెన్పాక్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, వాళ్ళందరి పేరు బయట వస్తుంది. వాళ్ళు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్లేస్ని ఇలాంటి ఒక మోసపూరిత స్కీమ్ని ప్రమోట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. అట్లానే ఇప్పుడు ఎక్కడెక్కడ చేశారు వాళ్ళందరూ కూడా మనం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం దాదాపు 32 మంది అరెస్ట్ చేశాను, ఇంకా చాలామంది అరెస్ట్ చేశాను. దీంట్లో ఎవరు బ్యాంకర్స్ ఉన్నా ఎవరెవరు ఉన్నా వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ 98 నుంచి నడిచి ఇది 3వ అవతారం. క్యూనెట్ అనేది 3వ అవతారము. గోల్డ్ క్వెస్ట్ అయింది, ఫస్ట్ క్వెస్ట్ నెట్, తర్వాత గోల్డ్ క్వెస్ట్, తర్వాత క్యూనెట్. దానిపైన ఒకటి మనం యాక్షన్ తీసుకుంటే సెకండ్ పైన థర్డ్ వచ్చింది. సో అందుకు పబ్లిక్ అర్థం చేసుకోవాలి. ఎందుకు మోసం చేసేవాళ్ళు రకరకాల స్కీమ్తో వస్తూనే ఉంటారు. వాళ్ళు మీ మీడియా ఫ్రెండ్స్ కూడా బాగా హెల్ప్ చేశారు, బాగా ప్రమోట్ చేశారు, అందరు కూడా తెలియపరిచారు. కానీ పబ్లిక్ స్టిల్ ఎందుకంటే ఒక కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త ముద్దు పెడతారు వాళ్ళు. అంతకుముందు ఉన్న పెండెంట్ ఈరోజు వెల్నెస్ ప్రోడక్ట్కి దాటింది. For more videos like this, subscribe Big TV channel.